ఆ ఇల్లు ఇప్పుడొక ఇల్లులా లేదు. కేవలం 4 గోడల మధ్య బంధించబడిన శూన్యంలా ఉంది. ఒకప్పుడా గదుల్లో ప్రతిధ్వనించిన నవ్వులు, చిన్నపాటి గొడవలు, వంటగది నుండి వచ్చే పోపువాసన, హాల్లో వినిపించి టీవీ శబ్దం అన్నీ ఇప్పుడు మాయమయ్యాయి. మిగిలిందల్లా గోడలకంటుకున్న పాత ఫోటోల గుర్తులు, అక్కడక్కడా పలివున్న ఖాళీ కార్డ్బోర్డ్ పెట్టెలు. రాఘవ్, సుమిత్ర 10ఏళ్ల క్రితం ఎన్నో ఆశలతో ఆశయాలతో ఒకటైన జంట. ఈ రోజు వారు ఆ ఇంట్లో చివరిసారిగా కలుసుకున్నారు. చేతుల్లో కోర్టిచ్చిన విడాకుల పత్రాలున్నాయి. సంతకాలు పూర్తయ్యాయి. చట్టపరంగా వారిద్దరూ ఇప్పుడు అపరిచితులు. కాని 10ఏళ్ల కాలం పంచుకున్న ఒక ఇంటిని, అందులోని వస్తువులను పంచుకోవడం అంత సులభం కాదని వారికిప్పుడు అర్థమవుతోంది. ఇక మిగిలింది ఈ హాల్లోని వస్తువులే రాఘవ్, అంది సుమిత్ర. ఆమె గుంటులో ఒక రకమైన నిశ్శబ్దముంది. అది శాంతి కాదు, అలసట. రాఘవ్ నెమ్మదిగా తల ఊపాడు. అతను ఒక పెట్టెలో తన పుస్తకాలను సర్దుతున్నాడు. అవును, దాదాపన్నీ అయిపోయాయి. ఈ సోఫా సెట్టు, టీవీ నువ్వు తీసుకో. నేను కొత్త ఫ్లాట్లో వీటికి చోటుండదు అన్నాడు చాలా యాంత్రికంగా. సరే, అందామె. వారు వస్తువులను పంచుకుంటున్న తీరు ఎలా ఉందంటే, ఏదో ఒక యుద్ధంలో ఓడిపోయిన ఇద్దరి సైనికులు తమ ఆయుధాలను లెక్కపెట్టుకుంటున్నట్టుంది. వంటగదివైపు వెళ్లిన సుమిత్ర షెల్ఫ్ పైన ఒక మూలన ఉన్న పాత అంచు చిట్లిపోయిన మట్టి కాఫీ కప్పును చూసింది. దాని రంగు వెలిసిపోయింది. పైన ఒక చిన్న పగులు కూడా ఉంది. ఆమె దాన్ని తీసి డస్ట్బిన్లో వేయబోయింది. ఆగు, ఆ కప్పు నాది, అన్నాడు రాఘవ్ వెనకనుండి వస్తూ. సుమిత్ర ఆశ్చర్యంగా వెనక్కి తిరిగి చూసింది. ఇదా? ఇది పాతది, అంచుకూడా పగిలిపోయింది. నీకెందుకు? నీ దగ్గర ఇప్పటికే మంచి సిరామిక్ సెట్ ఉంది కదా. అది నాక్కావాలి సుమిత్ర, దానిమీద నాకు హక్కుంది, అన్నాడు రాఘవ్ పట్టుదలగా. సుమిత్ర నవ్వింది. ఆ నవ్వులో వెటకారం కంటే వేదన ఎక్కువగా ఉంది. హక్కు? 10ఏళ్లుగా నేను ఈ ఇంట్లో ప్రాణం పోసిన వస్తువులమీద లేని హక్కు ఈ పనికిరాని కప్పుమీదుందా నీకు? అసలు నువ్వు కాఫీ ఎప్పుడు తాగావని దీనికోసం గొడవపడుతున్నావు? నేను తాగడం లేదన్నది ముఖ్యం కాదు, అది నా వస్తువుల జాబితాలోకి వస్తుంది, అన్నాడు రాఘవ్ గొంటు పెంచుతూ. ఆ ఒక్కమాటతో వారి మధ్య ఇన్నాళ్లుగా దాగి ఉన్న నిప్పుకణాలు ఒక్కసారిగా రాజుకున్నాయి. జాబితా, నీ జీవితమే ఒక జాబితా రాఘవ్, అంది సుమిత్ర ఆ కప్పును గట్టిగా పట్టుకుని. ఈ 10ఏళ్లలో నేను నీకోసం ఎన్ని వదులుకున్నానో ఎప్పుడైనా ఆ జాబితాలో రాసుకున్నావా? నా కెరియర్, నా ఇష్టాలు, నా చిన్న చిన్న సంతోషాలు అన్నీ ఈ ఇంటికోసం, నీకోసం ఖర్చు చేశాను. చివరికి ఈ పగిలిన కప్పు కూడా నీకే కావాలా? రాఘవ్ కళ్లల్లో ఎర్రటి ఛాయలు కమ్ముకున్నాయి. నువ్వు ఒక్కదానివే త్యాగాలు చేశాననుకోకు సుమిత్రా. నీ మూడ్స్ని భరించడం, నీ మౌనానికి అర్థాలు వెతుక్కోవడం, ఆఫీస్ ఒత్తిడిలో ఉండి కూడా నీ ఇంటివాళ్ల ఫంక్షన్లకు రావడం, ఇవన్నీ నా బాధ్యతలు అని చేశాను. కాని నీకెప్పుడూ నేను చేసేది తక్కువగానే కనిపించేది. నీ దృష్టిలో నేనొక యంత్రాన్ని మాత్రమే. ఆ కాఫీ కప్పు ఇప్పుడు వారి మధ్య ఒక ఆయుధంలా మారింది. 10ఏళ్ల వైవాహిక జీవితంలో ప్రతి అసంతృప్తి, ప్రతి చిన్న గొడవ ఆ కప్పు రూపంలో బయటకు వస్తోంది. నువ్వు ఎప్పుడూ నన్ను అర్థం చేసుకోలేదు అని ఆమె, నువ్వు ఎప్పుడూ నన్ను గుర్తించలేదు అని అతను, ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ పోయారు. బాధన తీవ్రమవుతున్న కొద్దీ సుమిత్ర చేతిలో ఉన్న కప్పును రాఘవ్ లాక్కోవడానికి ప్రయత్నించాడు. ఆ పెనుగులాటలో కప్పు కిందపడబోయింది. కాని రాఘవ్ దాన్ని గాలిలోనే పట్టుకున్నాడు. ఆ క్షణంలో అతని చూపు ఆ కప్పు అడుగుభాగంలో ఉన్న ఒక లోగో మీద పడింది. ఆ అక్షరాలు చూడగానే రాఘవ్ చేతులు ఒక్కసారిగా వణికిపోయాయి. సుమిత్ర కూడా ఆ లోగోను చూసింది. ఒక్క నిమిషం గదిలో నిశ్శబ్దం రాజ్యమేలింది. గడియారం టిక్ టిక్ మనే శబ్దం తప్ప మరేమీ వినిపించడం లేదు. ఆ 10ఏళ్ల కాలం ఒక్కసారిగా వెనక్కి వెళ్ళింది. హైదరాబాద్లో కురుస్తున్న భారీ వర్షం. అది వారి మొదటి డేట్. ఇద్దరి దగ్గర కలిపి 100 రూపాయలు కూడా లేవు. తడవకుండా ఉండడానికి ఒక చిన్న కాఫీ షాప్లోకి వెళ్లారు. అదే కాఫీ నిర్వాణ. అక్కడ ఒకే ఒక కాఫీ ఆర్డరిచ్చి గంటల సరబడి మాట్లాడుకున్నారు. బయట వాన, లోపల ఆ కాఫీ కప్పు నుండి వస్తున్న ఆవిరి, వారి కళ్లలో వెలుగుతున్న భవిష్యత్తు కలలు. గుర్తుందా సుమీ? అన్నాడు రాఘవ్ గొంతులో వణుకు నాపుకుంటూ. ఆ రోజు మన దగ్గర డబ్బుల్లేవు, కాని మనం చాలా సంతోషంగా ఉన్నాం. ఆ కెఫే యజమాని చూడకుండా ఈ కప్పును నువ్వు నీ బ్యాగ్లో దాచుకున్నావు. మన ప్రేమకు గుర్తుగా ఉండాలని నువ్వే అన్నావు. సుమిత్ర కళ్లల్లో నీళ్లు తిరిగాయి. నేను కాదు రాఘవ్, నువ్వే దాచావు. మనం సొంత ఇల్లు కొనుక్కున్నాక అందులో తాగే మొదటి కాఫీ ఈ కప్పులోనే ఉండాలని నువ్వే అన్నావు. రాఘవ ఆ కప్పును నిమరుతూ, అవును, కాని మనం ఇల్లు కొనుక్కున్నాం, వస్తువులు కొనుక్కున్నాం, కాని ఆ కప్పులో కలిసి కాఫీ తాగడం మాత్రం మర్చిపోయాం. పరుగుపందెంలో పడి ఆ జ్ఞాపకాన్ని ఎక్కడో వదిలేశాం. వారికర్థమయింది. గొడవ ఆ కప్పు కోసం కాదు, ఆ కప్పుతో ముడిపడి ఉన్న ఆ పాత రాఘవ్ సుమిత్ర కోసం.
ఆ రోజుల్లో వారికి ఒకరిపట్ల ఒకరికి ఉన్న అంతులేని గౌరవం, ఆదరణ కోసం. పెళ్లి అనే బంధం విడిపోయి ఉండవచ్చు, కాని వారు పంచుకున్న ఆ 10 ఏళ్ల కాలం, ఆ జ్ఞాపకాలు మాత్రం అబద్ధం కావు. అవన్నీ నిజం. వారు ఒకరినొకరు ప్రాణంగా ప్రేమించుకున్నది నిజం. సుమిత్ర నెమ్మదిగా రాఘవ్ దగ్గరకు వచ్చి అతని చేతిపై చేయి వేసింది. మనం ఎక్కడ తప్పడుగు వేశామో తెలుస్తోంది రాఘవ్. వస్తువుల సంఖ్య పెరిగింది, కాని మన మధ్య మాటల సంఖ్య తగ్గింది. ఒకరినొకరు గెలవాలనే ప్రయత్నంలో మన బంధాన్ని ఓడించుకున్నాం. రాఘవ్ తల ఎత్తి ఆమె కళ్లల్లోకి చూశాడు. ఆ కళ్లల్లో ఇప్పుడు కోపం లేదు, కేవలం ఒక తీయటి చేదు అనుభూతి మాత్రమే ఉంది. సారీ సుమిత్ర, ఈ కప్పుమీద హక్కు నాకొక్కడిదే అని వాదించడానికి. నిజానికి దీనిమీద హక్కు మనిద్దరిది అన్నాడు రాఘవ్. సుమిత్ర ఆ కప్పును రాఘవ్ చేతినుండి తీసుకుని వంటగదిలోని ఖాళీగా ఉన్న డైనింగ్ టేబుల్ మధ్యలో పెట్టింది. ఏం చేస్తున్నావ్? అడిగాడు రాఘవ్. దీన్ని మనం ఎవరూ తీసుకువెళ్లకూడదు రాఘవ్. ఇది ఈ ఇంట్లోనే ఉండాలి. మన తర్వాత ఈ ఇంట్లోకి వచ్చేవారికి ఇదొక గుర్తుగా ఉండాలి. ఒకప్పుడిక్కడొక అందమైన ప్రేమకథ ఉండేదని. రాఘవ్ చిరునవ్వులొవ్వి, బాగా చెప్పావ్. జ్ఞాపకాలను పంచుకోలేం, కేవలం గౌరవించగలం అన్నాడు. ఇద్దరూ తమతమ పెట్టెలను తీసుకున్నారు. తలుపు దగ్గరకు వచ్చారు. రాఘవ్ తలుపు తాళం వేస్తూ కీస్ సుమిత్రాకిచ్చాడు. జాగ్రత్త సుమిత్రా, నీ కొత్త జీవితం బాగుండాలని కోరుకుంటున్నాను. థాంక్యూ రాఘవ్, నువ్వు కూడా నీ ఆరోగ్యం చూసుకో అందామే. వారిద్దరూ మెట్లు దిగి విడివిడి దారుల్లో వెళ్ళిపోయారు. ఆ ఖాళీ ఇంట్లో ఆ పాత టేబుల్ మీద ఆ కాఫీ కప్పు ఒక్కటే మిగిలింది. ఆ పగులు ఉన్నప్పటికీ అది 10 ఏళ్ల బంధానికి సాక్ష్యంగా ఆ గదిలో వెలుగుతున్న సాయంత్రపు ఎండలో మెరుస్తోంది. విడిపోవడమంటే కేవలం దూరమవ్వడం కాదు, ఒకరి గౌరవాన్ని ఒకరు కాపాడుకుంటూ గతాన్ని మన్నించి భవిష్యత్తువైపు అడుగువేయడం. రాఘవ్, సుమిత్రలు ఆ రోజే ఆ పాఠం నేర్చుకున్నారు.